తను తీసిన గోతిలో తనే పడ్డమంటే ఇదే. ఇప్పుడు చచ్చినట్టు ఇదంతా నువ్వే క్లీన్ చేయాలి. ఆ చైను అంటే మహిళా సంఘాల వాళ్ళు ఊరుకోరు. జనాలు రేపు పొద్దున ఓట్లు కూడా వేయరు. చేస్తాగా. నేనే ఇదంతా క్లీన్ చేసి జనాల్లో శుభ్రత పరిశుభ్రత పట్ల అవగాహన కలిగిస్తా. మన ఆశాజ్యోతి అఖిలాండేశ్వర్ గారికి జిందాబాద్. మన కాబోయే ఎమ్మెల్యే 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 గారికి జిందాబాద్. ఇప్పుడు ఈ కంపు నేను క్లీన్ చెయ్యాలా దేవుడా? అందరం కలిసి ఐకమత్యంగా దీన్ని శుభ్రం చేద్దాం రండి. అత్తా, నీ నక్క జిత్తుల తెలివితేటలు నాకు తెలీదా? చెప్తా. అతయ్య, మీరొక్కరే క్లీన్ చేస్తే మిమ్మల్ని మేమందరం ఆదర్శంగా తీసుకుంటాం. భద్రం పా. అత్తయ్య. అత్తా, నేను ముందే చెప్పాను కదా, మీరొక్కరే క్లీన్ చేస్తే మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాము అని. నువ్వు ఒక్కదానివే క్లీన్ చేయాలి. వెళ్ళతా, వెళ్ళు. ఇదిగో విద్య, ఇవ్వు. గుడ్. హలో 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 మంగతారు, ఈ శిక్ష మీ మమ్మీకి మాత్రమే, నీకు కాదు. నేను మా మమ్మీ కూతుర్ని. తను కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. మనవడా, నీలాంటి అన్న వెన్నంటే ఉంటే ఏ చెల్లైనా బెట్టినింట్లో నిశ్చింతగానే ఉంటుంది. మమ్మీ అదిటివ్వు. ఇదిగో అమ్మి. మా అయ్యా మ్యాగీ కూడా క్లీన్ చేస్తుంది. తప్పదురా. ఇదిగో ఇదిగో వాటర్ వాటర్ వేయండి. నీట్గా చేయండి. అట్లమ్మా, చిన్న ఫోన్ కాల్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి. పోండి, అది కూడా చెప్పాలా ఏంది? ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు? సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటో త్వరగా చెప్పు. కొత్తగా వచ్చిన అకౌంటెంట్ ఉన్నాడు కదండి, వాడు మళ్ళీ మిల్లులోకి ఎవరూ లేనప్పుడు వచ్చి ఏదో వెతుకుతున్నాడు. అకౌంటెంట్ అంటే ఆ వెంకీగాడిని బెయిల్లో బయటికి తీసుకొచ్చినాడే కదా? అవునండి, వాడే. మాకు దొరికాడు. మిల్లులో కట్టేసి మీకు ఫోన్ చేస్తున్నాను. శభాష్, మంచి పని చేశావు. ఇగో వాడు నదలకు, నేను ఇప్పుడే వస్తున్నా. ఈరోజు అటో ఇటో తేల్చేద్దాం. అలాగేనయ్యా, త్వరగా వచ్చేయండి.
అమ్మా మమ్మీ ఇంకా నా వల్ల కావట్లేదు. నాకు మాత్రం శాతనవుతుందా అమ్మి? తప్పట్లేదు. కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారికి, జిందాబాద్ కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారికి. జిందాబాద్ ఉమ్. ఈ స్మెల్ కి నా ముక్కు పగిలిపోతుంది. నా వల్ల కావట్లేదు. తప్పదమ్మి, ఆల్మోస్ట్ అయిపోయినది. అమ్మా ఆ. అఖిలాండేశ్వరి గారు, ఆ? ఇప్పుడు నమ్మకం కుదిరిందండి. మీరు మీ కోడల్ని బాగానే చూసుకుంటున్నారు. ఉమ్. అమ్మా, నీకిప్పుడే కాదు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాకు చెప్పు. మేమొచ్చి ధర్నా చేసి మీ కాపురాన్ని నిలబెడతాం. వస్తామండి అఖిలాండేశ్వరి గారు. మీలాంటి లీడర్ దొరకడం మా అదృష్టం. మా ఓట్లన్నీ మీకే. మీ ప్రేమాభిమానాలే నేను మీ నుంచి కోరుకుంటా ఉండా. పొండి పొండి. అఖిలాండేశ్వరి గారు జిందాబాద్! అఖిలాండేశ్వరి గారు జిందాబాద్! ఛీ! యా! ఓ! అమ్మా విద్య, జాగ్రత్తమ్మా. సరే అన్నయ్య. తాతయ్య, ఇక్కడ మీరే తనకండ. సరే మనవడా. బావా, తల్లి అంటే భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి, భయం ఉండాలి. ఇవేమీ తప్పు కాదు. కానీ భార్యని చూసుకోవడంలో బాధ్యత తెలియాలి. తనకి తోడై నీడలా ఉండాలి. కానీ నువ్వు నీ ఆలోచనకే వదిలేస్తున్నాను. విద్య, జాగ్రత్త.